పశువధ నిషేధంపై కేంద్రానికి షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. కేంద్రం నోటిఫికేషన్పై 4 వారాల స్టే విధించింది న్యాయస్థానం. అంతేకాదు పశువధ నిషేధం నోటిఫికేషన్పై రిప్లై ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. బీఫ్ బ్యాన్పై మద్రాస్ హైకోర్టు నిర్ణయం సంచలనంగా మారింది. పశువులను కబేళాలకు అమ్మడంపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కేరళలో మొదలైన ఆందోళనలు తమిళనాడు, కర్ణాటకకి పాకాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చెన్నైలో వామపక్ష పార్టీలు, డీఎంకే నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఐఐటి మద్రాసులో ఏకంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. పశువధ నిషేధంపై కేంద్రానికి షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. కేంద్ర నోటిఫికేషన్పై 4 వారాల స్టే విధించింది న్యాయస్థానం. అంతేకాదు పశువధ నిషేధం నోటిఫికేషన్పై రిప్లై ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. బీఫ్ బ్యాన్పై మద్రాస్ హైకోర్టు నిర్ణయం సంచలనంగా మారింది. పశువులను కబేళాలకు అమ్మడంపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కేరళలో మొదలైన ఆందోళనలు తమిళనాడు, కర్ణాటకకి పాకాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చెన్నైలో వామపక్ష పార్టీలు, డీఎంకే నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఐఐటి మద్రాసులో ఏకంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. விற்பனை செய்யக்கூடாது என்றால் வேறு எங்கு விற்பனை செய்கிறார்கள், எங்கு வாங்குவார்கள்? ஒவ்வொரு தனி மனிதனையும் தேடி தேடி பார்த்தால் தன்னுடைய விலங்கை விற்பனை செய்ய முடியுமா? மேலோட்டமாக கேட்கிற கேள்விக்கு கொடுக்க வேண்டும் என்றால் ஆங்காங்கே 2 மாடுகள் 3 மாடுகள் என்று விற்கப்படுகிற இந்த சந்தை விற்பனையை தடை செய்வதற்காக தமிழக அரசு இந்த சட்ட திருத்தத்தை ஏற்று పశువధ నిషేధానికి వ్యతిరేకంగా కేరళలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరువనంతపురం సహా పలు చోట్ల బీఫ్ ఫెస్టివల్ ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్లపైనే బీఫ్ వండి నిరసన వ్యక్తం చేశారు. ఇదే కాదు కాంగ్రెస్ నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు మోదీ నిర్ణయంపై మండిపడుతున్నారు. നന്നായി നോക്കണ്ടേ? పశువధ నిషేధంపై కేంద్రానికి షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. కేంద్ర నోటిఫికేషన్పై 4 వారాల స్టే విధించింది న్యాయస్థానం. అంతేకాదు పశువధ నిషేధం నోటిఫికేషన్పై రిప్లై ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. బీఫ్ బ్యాన్పై మద్రాస్ హైకోర్టు నిర్ణయం సంచలనంగా మారింది. పశువులను కబేళాలకు అమ్మడంపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కేరళలో మొదలైన ఆందోళనలు తమిళనాడు, కర్ణాటకకు కూడా పాకాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చెన్నైలో వామపక్ష పార్టీలు, డీఎంకే నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఐఐటి మద్రాసులో ఏకంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. നന്നായി നോക്കണ്ടേ? మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, వ్యాప్తంగా కూడా ఈ బీఫ్ తర్వాత అలాగే పశు
మాంసాలకు సంబంధించినటువంటి విక్రయాలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై నిరసన జ్వాలలు వస్తూనే ఉన్నాయి. ప్రతి చోట కూడా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. తమిళనాడులో కూడా చాలా మంది కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే మదురైలో మాత్రం ఒక ముస్లిం సంఘం మాత్రం వేసినటువంటి పిటిషన్ కు మదురై హైకోర్టు స్పందించింది. ఇవాళ కీలకమైనటువంటి తీర్పు కూడా ప్రకటించింది. 4 వారాల పాటు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిబంధనలపై స్టే విధిస్తూ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 4 వారాల్లోపు వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా కోయంబత్తూరు ఈ ఏరియాలో అంటే కేరళ కర్ణాటక సరిహద్దులో కూడా ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇటు మదురై హైకోర్టు, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తో పాటు మద్రాస్ హైకోర్టులో కూడా చాలా పిటిషన్లు దాఖలాయి. కానీ ఇవాళ విచారణకు వచ్చినటువంటి పిటిషన్ స్వీకరించినటువంటి మదురై హైకోర్టు బెంచ్ మాత్రం దీనికి కీలకమైనటువంటి తీర్పును ప్రకటించింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ తీర్పు అనేది 4 వారాల పాటు కూడా అమల్లోకి వస్తుందని చెప్పి కోర్టు ప్రకటిస్తూ మరోవైపు 4 వారాల లోపు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎందుకు దీనిపై నిషేధం విధించాల్సి ఉంది, పూర్తి కారణాలు కూడా తెలపాలని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. Yes. Thank you, Murali. కేంద్రం పశువధని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై చాలా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చాలా చోట్ల జరిగాయి. ఒకవైపు చెన్నైలో, మరోవైపు బెంగళూరు, అలాగే కేరళలో ఎలా కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్కి వ్యతిరేకంగా జనం ఆందోళనకు దిగారో మనం చూస్తున్నాం. చెన్నైలో పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి చేరుకుని కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తుండడం కనిపిస్తోంది. మరోవైపు కేరళలో రోడ్డు మీదే వాళ్ళు బీఫ్ని వండి అందరూ సామూహికంగా భోజనం చేసిన దృశ్యాలు కూడా కేరళలో కనిపించాయి. మొత్తం మీద అటు కర్ణాటక, తమిళనాడుతో పాటు బెంగళూరు, కేరళలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జోరుగా సాగాయి.